హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ సో అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినితా వ్యూస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ ప్లేస్ నియర్ శంషాబాద్ ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి రామానుజన్ విగ్రహం విజిట్ చేయడానికి వస్తారు. సో మీరు కూడా ఏదైనా వీకెండ్ చూసుకోండి, విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్లేస్ కంప్లీట్లీ 45 acresలో కంప్లీట్ చేశారంట. ఈ ప్లేస్ అయితే కంప్లీట్లీ హైదరాబాద్లో ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఎస్పెషలీ ఆ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి Feb 5th 2022లో ఓపెన్ చేశారంట. ఇక్కడికి రావాలి అని అంటే మీ ఓన్ వెహికల్స్లో డైరెక్ట్గా రావాలి, అంతేకాని ఎలాంటి బస్సెస్ అవైలబుల్లో ఉండవు. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే రామానుజన్ స్టాచ్యూ. అది 120 kg ప్యూర్ గోల్డ్తో చేశారు. దాని హైట్ వచ్చేసి 216 feet హైట్. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఇక్కడ రామానుజన్ విగ్రహంతో పాటు 108 విష్ణుమూర్తి టెంపుల్స్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ రామానుజన్ రామాలయం కూడా ఉంది. దీని బిసైడ్లో గార్డెనింగ్ కూడా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ వస్తే వాళ్ళు కొన్ని ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారంట. కేవలం ఏదో ఒక సంప్రదాయానికి లేదా ఒక చాలా మందికి వైష్ణవం అంటే కులం అనే అభిప్రాయం ఉంది. కానీ వైష్ణవం అంటే కులం కాదయ్యా, అదొక సంప్రదాయం. వైష్ణవం అంటే విష్ణుతత్వాన్ని అంతటా దర్శిస్తూ అంతటిని అంటే సమాజాన్ని, సమాజంలో ఉండే అందరినీ, అన్ని వర్గాలని, అన్ని కులాలని, కులం అంటే వారు చెయ్యి వృత్తులు, అలా అందరినీ ఆదరించగలిగేటువంటి హృదయం ఉండడం వైష్ణవత్వము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ కామెంట్. Thank you for watching the video. Please like, share and subscribe my channel. గంట కొట్టడం మర్చిపోదు. Bye bye.